ఆడపిల్లని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి ఆస్తి హక్కు అత్తవారింటి వైపు ఉన్నటువంటి ఆస్తి హక్కు మీద ఉంటుందా? ఉండదా? కొన్ని సందర్భాల్లో ఉండే అవకాశం చాలా తక్కువ. పరోక్షంగా ఉంటుంది తప్పించి, ప్రత్యక్షంగా ఆస్తి హక్కు ఆ పిల్లకి ఉండదు. అంటే అత్తవారింటికి వెళ్ళినటువంటి అమ్మాయికి పరోక్షంగా ఆస్తి హక్కు ఉంటుంది. అంటే పరోక్షంగా అంటే ఎట్లా సార్? ఉదాహరణకి పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళారు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తన భర్తకి తన పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది అనుకోండి. ఆ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి హక్కు ఏదైతే ఉంటుందో, భర్త బతికుండగా, భర్త జీవించుండగా ఆవిడకి అంటే అత్తవారింటికి వెళ్ళిన సందర్భంలో కోడలికి మాత్రం ఆ ఆస్తి మీద ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్. హిందూ సెక్షన్ యాక్ట్లో సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10 ఈ 3 సెక్షన్లు కూడా క్లియర్గా చెప్తున్నాయి. ఆస్తి హక్కు కోడల గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి హక్కులు ఉండవు. ఒకవేళ కొడుకు ఏదైనా కాలం చేశారనుకోండి, అంటే కొడుకు చనిపోయాడు అనుకోండి, అటువంటి సందర్భంలో ఆ కొడుకు యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో, భార్య, కొడుకు, కూతురు, అదేవిధంగా తల్లి, వీళ్ళకి మాత్రం సమానం. అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు, వాళ్ళకి మాత్రమే ఆస్తి హక్కు వస్తుంది. అంటే తన భర్త చనిపోయిన తర్వాత అత్తవారింటి యొక్క ఆస్తి మీద ఈమెకి హక్కులు వస్తాయి తప్పించి, భర్త బ్రతికుండగా ఆ ఇంటి మీద ఎటువంటి ఆస్తి హక్కులు, అత్తవారింటి మీద ఎటువంటి ప్రాపర్టీ బ్రతికుండగా నాకు హక్కు ఉంది కాబట్టి ఇవ్వమని చెప్పే హక్కు ఎట్టి పరిస్థితి లేదు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కూడా, అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో కూడా ఆ కోడలు గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తి హక్కులు పరోక్షంగా ఉంటాయి తప్పించి ప్రత్యక్షంగా ఉండవు.